శాంతి 28/4/2024 అవ్యక్త మురళి ఆధారంగా దాతాగా అయి అనంతమైన సేవను చేసే యోగాభ్యాసం చేద్దాం. నేను ఒక ఆత్మను. నేను హృదయపూర్వకంగా బాబా సమ్ముఖంలో ఉన్నాను. బాప్దాదా నా శిరస్సుపై తమ వరదాన్ని హస్తాన్ని పెట్టారు. ఈ వరదాని హస్తం నుండి వెలువడుతున్న బంగారు ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. బాప్దాదా భాగ్య విధాత ఆత్మనైన నా యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. సర్వ శక్తులను నింపుతున్నారు. బాప్దాదా యొక్క ఉన్నతోన్నతమైన వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నేను యోగ్యమైన ఆత్మను. నేను అత్యంత హర్షితంగా ఉన్నాను మరియు నన్ను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. ఈ హృదయం నుండి సత్యమైన సంతోషపు వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను నేను దూరం చేస్తున్నాను. సర్వాత్మలకు తండ్రి అనుభవాన్ని చేయిస్తున్నాను. ఇటువంటి అనంతమైన సేవను చేసే పరమాత్ముని యొక్క సహచరుణ్ణైన సేవాధారిని నేను. నా ప్రతి కర్మలో శృతి మరియు సేవ ఇమిడి ఉన్నాయి. నేను కర్మయోగిని. ఎలాగైతే ఆత్మ మరియు శరీరం కలిసి ఉన్నాయో అలాగే నా స్మృతి మరియు సేవ కూడా కలిసే ఉన్నాయి. నాకు స్వతహాగానే స్వమానాలు స్మృతిలో ఉంటాయి. నా స్మృతి కూడా సహజంగా శక్తిశాలిగా అవుతూ ఉంది. నేను సంపూర్ణ స్వమానధారిని. బాబా సమానమైన దాతను. తీసుకునే వారిని కాను, ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను నేను. సమయం యొక్క పిలుపును నేను వినగలుగుతున్నాను. సమయం అనుసారంగా నా దాతాతనపు గుణము ప్రకటితమవుతూ ఉంది. నేను అనంతమైన వృత్తిని కలిగి ఉన్నాను. సదా సంపన్నంగా నిండుగా ఉన్నాను. ఎవరు ఎలా ఉన్నా
ఏమై ఉన్నా నేను ఇవ్వాల్సిందే. శుభభావన పెట్టాల్సిందే. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను దాతాగా అవ్వాల్సిందే. నేను క్షమ యొక్క మాస్టర్ సాగరుణ్ణి. ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. హద్దు సంస్కారాలకి వశమై పరవశమైన ఆత్మలకి కూడా నేను సహయోగాన్ని ఇవ్వాలి. నేను ఎవరి ప్రభావంలోకి రాను. ఎవరివైనా నడవడిక కానీ మాటలు కానీ కర్మలేవైనా కానీ నాకు మంచిగా అనిపించకపోతే వాటిని నేను నా మనసులోకి కానీ బుద్ధిలోకి కానీ తీసుకోను. మనస్సులో ధారణ చెయ్యడం అంటే తీసుకోవడం. నేను తీసుకునే వారిని కాను, ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను. తీసుకునేందుకు బదులుగా శుభభావనను శుభకామనను ఇస్తాను. మనస్సును బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటున్నాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా తీసుకొస్తున్నాను. ఒక పెద్ద సూట్ కేసులో అందులో కింద అనేక బంగారు నాణాలు ఉన్నాయి. కానీ ఆ నాణాలపైన ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల అనవసరమైన సామాగ్రి పడి ఉంది. దాంతో ఆ సూట్ కేస్ నిండి ఉంది. బంగారు నాణాలు ఉన్నప్పటికీ కూడా అవి అడుగున ఉన్న కారణంగా సమయానికి కార్యంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను కొద్ది సమయం తీసి మనసును కుదుటపరుచుకొని ఒక్కొక్కటిగా ఆ మొత్తం అనవసరమైన సామాగ్రి అంతటిని బయటకు తీస్తున్నాను. దీని ద్వారా ఆ అమూల్యమైన బంగారు నాణాలన్నింటినీ సహజంగానే కార్యంలోకి తీసుకురాగలను. నేను నా మనస్సుని కుదుటపరుచుకొని మనస్సు మరియు బుద్ధిలో ఉన్న మొత్తం వ్యర్థ భావనలను మరియు సంస్కారాలను ఖాళీ చేస్తున్నాను. నా మనసు మరియు బుద్ధి ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛంగా అయ్యాయి. సత్యమైన మనసుతో నేను సదా తండ్రికి సహచరునిగా ఉన్నాను. సత్యమైన మనసున్న వారిపై తండ్రి సంతుష్టులవుతారు.
నిరంతర సేవాధారిని మరియు దాతను. నాకు బాబా నుండి సర్వప్రాప్తులు అనుభవం అవుతున్నాయి. వారు నా రక్షకుడు. నేను ఎటువంటి కోరిక పెట్టుకునే అవసరమే లేదు. ఇది జరగాలి, ఇది అవ్వాలి, వీరు సహాయం చెయ్యాలి, వారు మారితే నేను మారుతాను, ఈ విషయం బాగైతే నేను బాగుంటాను. ఈ అన్ని కోరికల నుండి నేను ఇప్పుడు ముక్తినిగా ఉన్నాను. నాకు కోరికలంటే ఏమిటో తెలియవు. నాకు సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ తీసుకోవాలన్న కోరికే లేదు. నేను ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను. సర్వులకు ఇష్టదేవిని. నేను బాబాకు సదా సహచరుణ్ణి. నా శృతి లేకుండా తండ్రి ఉండలేరు. నేను తండ్రి లేకుండా ఉండలేను. నేను బాబాతో సదా కంబైండ్ అయి ఉంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి వినిపించేదంతా మీ హృదయాలలో ముద్రించుకోవాలి. మీరు ఇక్కడికి సూర్యవంశంలో ఉన్నత పదవిని పొందేందుకు వచ్చారు కాబట్టి ధారణ కూడా చేయాలి. ప్రశ్న: సదా తాజాగా ఉండేందుకు సాధనమేది? జవాబు: ఎలాగైతే వేసవిలో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే తాజాగా ఉంటారో, స్వదర్శన చక్రం తిప్పుతూ ఉంటే తాజాగా ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంతకాలం పడుతుందని పిల్లలు అడుగుతారు. 1 సెకండేనని బాబా చెప్తారు. పిల్లలు, మీరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఎందుకంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వదర్శన చక్రం తిప్పేవారు సూర్యవంశీయులుగా అవుతారు. ఓం శాంతి. ఫ్యాన్లు తిరుగుతూ అందరినీ తాజాగా చేస్తాయి. మీరు కూడా స్వదర్శన చక్రధారిగా అయి కూర్చుంటే చాలా తాజాగా అవుతారు. స్వదర్శన చక్రధారి అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు కాబట్టి వారికి అర్థం చేయించాలి. అర్థం చేసుకోకుంటే చక్రవర్తి రాజులుగా అవ్వలేరు. స్వదర్శన చక్రధారులకు మేము చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రధారుల అయ్యామనే నిశ్చయం ఉంటుంది. కృష్ణునికి కూడా చక్రాన్ని చూపిస్తారు. లక్ష్మీనారాయణ సంయుక్త స్వరూపానికి కూడా చక్రాన్ని ఇస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చక్రాన్ని ఇస్తారు. స్వదర్శన చక్రం అంటే ఏమో అర్థం చేసుకున్నప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. చాలా సులభమైన విషయమే. బాబా స్వదర్శన చక్రధారులుగా అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది అని పిల్లలు అడుగుతారు. ఒకే 1 సెకండ్ పిల్లలారా అని బాబా అంటారు. తర్వాత మళ్ళీ మీరు విష్ణు వంశస్థులుగా అవుతారు. దేవతలను విష్ణు వంశస్థులు అని అంటారు. విష్ణు వంశీయులుగా అయ్యేందుకు ముందు శివ వంశీయులుగా అవ్వవలసి ఉంటుంది.
ఆ తర్వాత బాబా సూర్యవంశీయులుగా చేస్తారు. ఈ పదాలు చాలా సులభము. మనము కొత్త ప్రపంచంలో సూర్యవంశీయులుగా అవుతాము. మనము నూతన ప్రపంచానికి అధికారులుగా, చక్రవర్తులుగా అవుతాము. స్వదర్శన చక్రధారుల నుండి విష్ణు వంశీయులుగా అయ్యేందుకు ఒక్క క్షణం మాత్రమే పడుతుంది. అలా తయారు చేయువారు శివబాబా. శివబాబా విష్ణు వంశీయులుగా చేస్తారు. ఈ విధంగా మరెవ్వరూ చేయలేరు. విష్ణు వంశీయులు సత్యయుగంలో ఉంటారని, ఇక్కడ లేరని పిల్లలు మీకు తెలుసు. ఇది విష్ణు వంశీయులుగా అయ్యే యుగము. విష్ణు వంశంలోకి వచ్చేందుకు మీరు ఇక్కడికి వస్తారు. దానినే సూర్యవంశమని అంటారు. జ్ఞాన సూర్యవంశము అనే పదము చాలా బాగుంది. విష్ణువు సత్యయుగానికి యజమానిగా ఉండేవాడు. అందులో లక్ష్మీనారాయణులు ఇరువురు ఉన్నారు. లక్ష్మీనారాయణులుగా అంటే విష్ణు వంశీయులుగా అయ్యేందుకు పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఇది చాలా సంతోషం కలిగిస్తుంది. నూతన ప్రపంచము, నూతన విశ్వము స్వర్ణయుగంలో విష్ణు వంశస్థులుగా అవ్వాలి. ఇంతకంటే ఉన్నతమైన పదవి మరొకటి లేదు. అందువల్లనే ఇందులో చాలా సంతోషం కలగాలి. చిత్ర ప్రదర్శనలో మా లక్ష్యం ఇదే అని లక్ష్మీనారాయణులు అయ్యేది చెప్తారు కదా. ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము. దీనిని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని అంటారు. లక్ష్యము మరియు ఉద్దేశము ఈ చిత్రములో ఉంది. ఇదంతా పిల్లల బుద్ధిలో ఉండాలి. పిల్లలు ఒక్క సెకండులో అర్థం చేయించేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి. మీరు మాత్రమే దీన్ని బాగా అర్థం చేయించగలరు. ఆ చిత్రాలలో కూడా మనం విష్ణు వంశానికి చెందిన దేవీ దేవతలుగా ఉండేవారమని వ్రాయబడి ఉంది. అంటే తప్పకుండా దేవీ దేవతా కులానికి చెందిన వారిగా ఉండేవాళ్ళము. స్వర్గానికి అధికారులుగా ఉండేవాళ్ళము. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు, భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు. ఈ విషయం ఇప్పుడు పిల్లలకు బుద్ధిలోకి వచ్చేసింది. శివబాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు సత్యయుగంలో సూర్యవంశీయులుగా ఉండేవారు. సూర్యవంశాన్ని స్థాపన చేసేందుకు శివబాబా వచ్చారు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇదే పూజ్య దేశంగా ఉండేది. ఒక్కరు కూడా పూజారులు ఉండేవారు కాదు. అక్కడ పూజా సామాగ్రి ఏదీ ఉండదు. శాస్త్రాలలోనే పూజ చేయు పద్ధతులు, ఆచారాలు మొదలైనవి వ్రాయబడి ఉన్నాయి. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి శివబాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు జ్ఞానసాగర్లు, మనుష్య సృష్టికి బీజరూపులు. వారిని వృక్షపతి లేక బృహస్పతి అని కూడా అంటారు. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. వృక్షపతి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పూజ్య దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు. తర్వాత మళ్ళీ పూజారులుగా అయిపోయినాము. నిర్వికారులుగా ఉండే దేవతలు ఎక్కడికి వెళ్ళారు? తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ కిందకి దిగుతారు. కాబట్టి ఈ ఒక్కొక్క పదము కూడా బాగా గుర్తుంచుకోవాలి. హృదయంలోన లేక కాగితం పైన ఇదంతా అర్థం చేయించేది ఎవరు? శివబాబా. వారే స్వర్గాన్ని రచిస్తారు. శివబాబా పిల్లలకు స్వర్గ వారసత్వం ఇస్తారు.
తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. లౌకిక తండ్రి దేహదారి. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. బాబా అని పిలిచినప్పుడు వారు ఓ పిల్లలారా అని జవాబిస్తారు. అందుకే వారు అనంతమైన తండ్రి అయ్యారు. పిల్లలు, మీరు సూర్యవంశీ దేవీ దేవతలుగా పూజ్యులుగా ఉండేవాళ్ళు. తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. ఇది రావణ రాజ్యం. ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగలబెడతారు. అయినా రావణుడు మరణించడు. 12 మాసాల తర్వాత మళ్ళీ తగలబెడతారు. అంటే మనమంతా రావణ సాంప్రదాయానికి చెందిన వాళ్ళము రుజువు చేసి చూపిస్తారు. రావణుడు అంటే పంచవికారాల రాజ్యము. ఇప్పుడు స్థిరంగా ఉంది. సత్యయుగంలో అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగం పాత భ్రష్టాచార ప్రపంచము. ఈ చక్రము ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మవంశీయులు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. మనమంతా బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు శూద్ర కులానికి చెందిన వారము కాదు. ఈ సమయంలో ఉన్నది ఆసురీ రాజ్యము. ఓ దుఃఖకర్త సుఖకర్త అందరూ తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు సుఖము ఎక్కడుంది? సత్యయుగంలో ఉంటుంది. దుఃఖం ఎక్కడ ఉంది? దుఃఖము కలియుగంలో ఉంది. దుఃఖకర్త సుఖకర్త శివబాబాయే. వారు సుఖ వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగాన్ని సుఖధామమని అంటారు. అక్కడ దుఃఖమనే మాట ఉండదు. మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏడ్చే అవసరం ఉండదు. సమయానికి సరిగ్గా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు శరీరము ముసలిదైపోతుందని అర్థమవుతుంది. మొదట పిల్లలు సతోగుణం గలవారిగా ఉండేవారు. అందుకే పిల్లలను బ్రహ్మజ్ఞానుల కంటే శ్రేష్టమని భావిస్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు వికారి గృహస్థ జీవితం నుండి సన్యాసులుగా అవుతారు. వారికి అన్ని వికారాలను గురించి తెలుసు. చిన్నపిల్లలకు వికారం అంటేనే తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా రావణ రాజ్యం, భ్రష్టాచార రాజ్యం, శ్రేష్టాచార దేవీ దేవతా రాజ్యము సత్యయుగంలో ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. శ్రేష్టాచారులుగా చేసేది ఎవరు? ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్టాచారులు లేరు. అది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. ఇది బంగారు బుద్ధిగా అయ్యే యుగము. తండ్రి వచ్చి రాతి బుద్ధిని బంగారు బుద్ధిగా చేస్తారు. సత్సంగము తేలుస్తుంది, కుసంగము ముంచుతుంది అంటారు. సత్యమైన తండ్రి తప్ప మిగిలిన ప్రపంచమంతా కుసంగమే ఉన్నది. సంపూర్ణ నిర్వికారులుగా తయారు చేసి వెళ్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. మళ్ళీ సంపూర్ణ వికారులుగా తయారు చేసేది ఎవరు? మాకు తెలియదని అంటారు. నిర్వికారులుగా తయారు చేసేది ఎవరు? అలా చేయగలిగింది తండ్రి ఒక్కరు మాత్రమే. వికారాలుగా తయారు చేసేది ఎవరో ఎవరికి తెలియదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మనుషులకేమీ తెలియదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఎవరి తండ్రి అయినా మరణిస్తే ఎక్కడికి వెళ్తారు అని అడగండి. స్వర్గస్థులయ్యారని చెప్తారు. అంటే దాని అర్థం ఇంతవరకు నరకంలో ఉండినారనే కదా. అప్పుడు మీరు కూడా నరకవాసులే కదా. ఇలా అర్థం చేయించటం చాలా సులభం. అయితే స్వయాన్ని ఎవరు నరకవాసులమని భావించరు.
నరకాన్ని వేశ్యాలయమని, స్వర్గాన్ని శివాలయమని అంటారు. 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవత రాజ్యం ఉండేది. మీరు విశ్వానికి అధికారులుగా, మహారాజా మహారాణులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వచ్చింది. అందరికంటే ఎక్కువ పునర్జన్మలు తీసుకున్నది మీరే. అందుకే ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరువేరుగా ఉన్నారని మహిమ ఉన్నది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే వచ్చారని, వారే 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారని, ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలని మీకు తెలుసు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కదా. అత్యంత ఉన్నతమైన ఒక్క సద్గురువు మాత్రమే పావనంగా చేయగలరని అంటారు. అనగా వారు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ దేహంలో కూర్చొని మిమ్మల్ని పావనంగా తయారు చేస్తానని వారు స్వయంగా చెప్తూ ఉన్నారు. 84 లక్షల యోనులు మొదలైనవి ఏవీ లేవు. కేవలం 84 జన్మలే. ఈ లక్ష్మీనారాయణల ప్రజలు సతయుగంలో ఉండేవారు. ఇప్పుడు లేరు. వారంతా ఏమయ్యారు? వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. మొదటి నెంబర్లో వచ్చేవారు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. అందుకే మళ్ళీ వారే మొదట వెళ్ళాలి. దేవీ దేవతా ప్రపంచం చరిత్ర పునరావృతం అవుతుంది. సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం తప్పకుండా పునరావృతం అవ్వాలి. తండ్రి మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయంలోకి నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చామని మీరంటారు. మా లక్ష్యము ఉద్దేశము ఇది అని మీరు చెప్తారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారే ఉత్తీర్ణులు అవుతారు. పురుషార్థం చేయకపోతే ప్రజలుగా అవుతారు. వారిలో కూడా కొంతమంది గొప్ప ధనవంతులుగా, కొంతమంది తక్కువ ధనవంతులుగా అవుతారు. రాజధాని ఇప్పుడు తయారవుతూ ఉంది. శ్రీమతాన్ని అనుసరించి మనం శ్రేష్టంగా అవుతున్నామని మీకు తెలుసు. శ్రీ శ్రీ శ్రీబాబా మతాన్ని అనుసరించి శ్రీ లక్ష్మీనారాయణులుగా లేక దేవీ దేవతలుగా అవుతారు. శ్రీ అనగా శ్రేష్ఠులు. ఇప్పుడు ఎవరిని శ్రీ అని అనరాదు. ఇప్పుడు ఎవరినంటే వారికి శ్రీ అని అంటారు. శ్రీ ఫలానా. ఇప్పుడు దేవీ దేవతలు తప్ప మరెవ్వరూ శ్రేష్ఠులుగా అవ్వలేరు. భారతదేశం అత్యంత శ్రేష్టంగా ఉండేది. రావణ రాజ్యంలో భారతదేశం మహిమ పూర్తిగా సమాప్తమైపోయింది. భారతదేశానికి మహిమ చాలా ఉన్నది. అలాగే గ్లాని కూడా చాలా ఉన్నది. భారతదేశం అత్యంత ధనవంతంగా ఉండేది. ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయింది. దేవతల ముందుకెళ్ళి మాలో ఏ గుణము లేదు, నిర్గుణహారము అని వారిని మహిమ చేస్తారు. దేవతలను దయాహృదయులని అంటారు. కానీ వారు దయాహృదయులు కారు. మనుషుల్ని దేవతలుగా తయారు చేయవారు ఒక్కరు దయాహృదయులు. ఇప్పుడు వారు మీకు తండ్రి, టీచర్, సద్గురువుగా కూడా ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే జనం జన్మ పాపాలు భస్మమవుతాయని, వెంట తీసుకెళ్తానని వారు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది 5000 సంవత్సరాల చక్రము. ఒకప్పుడు నూతన ప్రపంచంగా ఉండేది. మళ్ళీ తప్పకుండా నూతన ప్రపంచంగా అవుతుంది. ప్రపంచం పతితమైనప్పుడు
తండ్రి వచ్చి మళ్ళీ పావనంగా చేస్తారు. పతితంగా తయారు చేసేది రావణుడు, పావనంగా తయారు చేసేది తండ్రి అనని చెప్తారు. మిగిలినదంతా బొమ్మల పూజ వంటిది. రావణునికి 10 తలలు ఎందుకు చూపిస్తారో వారికి తెలియదు. విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. అయితే అటువంటి మనుషులు ఎప్పుడూ ఉండరు. ఒకవేళ 4 భుజాల మనుషులుంటే వారికి జన్మించే పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ అందరికీ 2 భుజాలే ఉన్నాయి. వారికి మాత్రమే తెలియదు. భక్తి మార్గంలోని శాస్త్రాలన్నీ కంఠస్థం చేస్తారు. వారికి కూడా శిష్యులు చాలామంది ఉంటారు. చాలా విచిత్రమైన విషయము, తండ్రి జ్ఞానానికి అథారిటీ మానవ మాతృలెవ్వరూ అధికారికంగా జ్ఞానము చెప్పలేరు. జ్ఞానసాగర్లని మీరు నన్నే అంటారు. వారు సర్వశక్తివంతులు. ఇవన్నీ తండ్రి మహిమలు. మీరు తండ్రిని స్మృతి చేసి వారి నుంచి శక్తిని తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల విశ్వానికి అధికారులుగా అవుతారు. ఒకప్పుడు మనలో చాలా శక్తి ఉండేదని, నిర్వికారులుగా ఉండేమని మీకు ఇప్పుడు తెలిసింది. పూర్తి విశ్వంపై ఏ సహాయం లేకుండా ఒంటరిగా రాజ్య పాలన చేసేవారు కాబట్టి వారిని సర్వశక్తివంతులని అంటారు కదా. లక్ష్మీనారాయణులు విశ్వం అంతటికి అధిపతులుగా ఉండేవారు. అయితే అంతటి శక్తి వారికి ఎట్లా లభించింది? బాబా ద్వారానే లభించింది. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు ఎంత సులభంగా అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం సులభమే. దాని ద్వారానే మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది. పతితులకు చక్రవర్తి పదవి లభించదు. పతితులు వారి ముందు తల వంచుతారు. మేమంతా వారి భక్తులమని భావిస్తారు. పవిత్రులుగా ఉన్నవారి ఎదుట తల వంచి నమస్కరిస్తారు. భక్తి మార్గం కూడా అర్థకల్పం కొనసాగుతుంది. ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు. భగవాను వాచ రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. భక్తికి ఫలం ఇచ్చేందుకు వచ్చారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని మహిమ ఉంది. గుర్రపు బండి మొదలైన వాటిలో రానని ఎవరు అత్యంత ఉన్నతంగా ఉండి 84 జన్మలు పూర్తి చేస్తారో వారిలోనే వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. సత్యయుగంలో ఉత్తమ పురుషులు ఉంటారు. కలియుగంలో తమో ప్రధాన పురుషులు ఉన్నారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు. తండ్రి వచ్చి తమో ప్రధానం నుండి సతో ప్రధానం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆట. దీనిని అర్థం చేసుకోకుంటే స్వర్గంలోకి ఎప్పుడూ రారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ఒక్క తండ్రి సాంగత్యము ద్వారా స్వయాన్ని బంగారు బుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. స్వదర్శన చక్రధారిగా అయ్యి నూతన ప్రపంచానికి చక్రవర్తులుగా అవుతామనే సంతోషంలో సదా ఉండాలి. జ్ఞాన సూర్యవంశీలుగా చేసేందుకు శివబాబా వచ్చారు. మన లక్ష్యమే సూర్యవంశీలుగా అవ్వడం. వరదానము: విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి
దాటుకునే నిర్విఘ్న విజయీ భవ. విఘ్నాలు రావడం మంచిదే, కానీ విఘ్నాలు మిమ్మల్ని ఓడించరాదు. విఘ్నాలు వచ్చేదే శక్తిశాలిగా చేసేందుకు. అందుకే విఘ్నాలను భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి. అప్పుడు నిర్విఘ్న విజయులని అంటారు. సర్వశక్తివంతుడైన తోడు ఉంటే భయపడే మాటే ఉండదు. కేవలం తండ్రి యొక్క స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నులుగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడు విఘ్నము లేక మాయ వస్తుంది. బిజీగా ఉంటే మాయ లేక విఘ్నాలు దూరమైపోతాయి. స్లోగన్: సుఖం యొక్క ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదపూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖం ఇవ్వండి. అచ్చా. ఓం శాంతి.